స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమ్మ నమస్కారం అమ్మా. నమస్తే సంగీత. అమ్మ ఇప్పుడు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు కూడా వాళ్ళ బాధ్యత తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పినట్టు వినడం ఏందో ఒక దాంట్లో వింటున్నారు, అలా చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి ఒక ఇంటి వారు అవుతున్నారో అప్పుడు తల్లిదండ్రులను చూసుకోకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే ఈ యంగ్ జనరేషన్లో, అంటే అందరం నేను చెప్పటం లేదు, యంగ్ జనరేషన్లో మేమిద్దరమే ఉండాలి, మూడో మనిషి మాకు నచ్చదు. పేరెంట్ అవని ఎవరవని, ముఖ్యంగా కొడుకు కోడలు ఉన్నారనుకో, కోడలికి అసలు నచ్చదు, అత్తగారితో పడదు. కాబట్టి అది ప్రకృతి సహజ సిద్ధమైనది అయిపోయింది. ఎందుకు పడదు అంటే దానికి కారణాలు మనం చెప్పలేము. అత్తగారు కావచ్చు, కోడలు కావచ్చు. అసలు స్టార్టింగ్లోనే ఇప్పుడు జనరేషన్లో పెళ్లి చేసుకునే ముందు అత్తగారు ఉంటే పెళ్లి చేసుకోవట్లే, తల్లి తండ్రి లేని కొడుకు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఎప్పటికైనా మా దగ్గరికి రావచ్చు, ఎప్పటికైనా సేవ చేయాల్సి రావచ్చు. ఫ్యూచర్లో 20 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా నాకు వద్దు వాళ్ళు. అంచేత వాళ్ళెవ్వరూ లేని ఫ్రీ బర్డ్ ఎవడైనా ఉంటే వాడిని నేను చేసుకుంటా అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఎందుకని? వాళ్ళకంటేనే కదా మీరు పుట్టారు. ఆయన ఇవాళ నీ మొగుడు నీకు సొంతం కావచ్చు, కానీ ఒకప్పుడు తల్లి కదా, వాడి 9 మాసాలు మోసి కన్నీ పెంచి నీ పెళ్లి చేసేదాకా వాడిని భరించింది కదా అన్నది లేదు. అంటే పిల్లలు అడుగుతున్నారు కదా అమ్మా, ఎవరి కోసం కన్నావు? ఎవరి కోసం కన్నావు? నా కోసం కన్నావా నువ్వు? నే కాకపోతే ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు అంతే. అంచేత మేమే మా దాంట్లో ఇంకొక మనిషికి చోటు లేదనే భావన, స్వతంత్ర భావన పెరిగిపోయింది బాగా. అలాగే సీనియర్ సిటిజన్స్లో కూడా పెరిగిపోయింది. వీళ్ళ మాటలు పడుతూ వీళ్ళతో ఎందుకు ఉండాలి మేము? మా అబ్బాయి ఉన్నాడు, వాడు గట్టిగా వాడు పెళ్ళానికి చెప్పలేడు. చాలామంది ఉంటారు అలాగా, పెళ్ళానికి చెప్పలేడు, వాడు ఏమనలేడు. లేదా కొన్నాళ్ళు పోయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో దించేరా అంటే నాకు ఎందుకు ఈ రచ్చ, తీసుకెళ్ళి దించేస్తే పోతుంది కదా, అమ్మ నీకు నేను డబ్బులు కట్టేస్తాను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపో అనే పిల్లలు ఉన్నారు. భగవంతుడి దయ వల్ల నా పిల్లలు అలా లేరు, థ్యాంక్ గాడ్. అంచేత జనరేషన్ గ్యాప్ ఒకటి. కానీ ఈవిడ తల్లిదండ్రులు ఈవిడికి ఇష్టమే, ఈవిడ అక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఇక్కడికి వస్తారు, కానీ ఈవిడ ఇక్కడికి రాకూడదు. అత్తగారు ఇక్కడికి రాకూడదు. వచ్చిందంటే ఆవిడ ఏదో నసబెడుతుందనో, వీళ్ళు కూడా తిన్నగా ఊరుకోరు. ఓల్డ్ జనరేషన్ కూడా చేతులు వెనక్కి పెట్టుకొని అత్తగారు కోడలు వంట చేస్తుంటే వెళ్ళింది అనుకో, ఈవిడ పెడితేనే ఆవిడకి అసహనం. ఎందుకు వచ్చారు, మీకేం కావాలి, మీరు గదిలోకి వెళ్ళిపోండి, మీకు కాఫీ కావాలంటే పట్టుకొస్తా అని నోటితో కొంతమంది చెప్తారు. చెప్పలేకపోయినా ఈవిడ మనసులో ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆవిడ చేతులు కట్టుకొని తిన్నగా వెనక్కి నుంచుక ఆ పొయ్యి అలా వెలిగించేసి ఆ మూకుడు కోసం ఎత్తకపోతే పొయ్యి కట్టేసి మూకుడు తెచ్చుకున్నాక పొయ్యి వెలిగించుకోవచ్చు కదా అని ఏదో తోచగా ఒక మాట అంటుంది. ఇది నా ఇల్లు నా ఇష్టం, ఈవిడికి అనవసరం కదా అన్న భావన బాగా కోడలికి ఉంటుంది. అంతే, అక్కడ మొదలవుతుంది. మా అబ్బాయి ఒక మాట చెప్పాడు, నన్ను రిటైర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చేయమంటే నేనేం చెప్పానంటే, బాబు 2 జనరేషన్స్ కలవు, మీ జనరేషన్ వేరు నా జనరేషన్ వేరు. నేనేదో అంటా మీకేదో కోపం వస్తుంది, ఎందుకని హాయిగా నా పెన్షన్ వస్తుంది, నా డబ్బు పెట్టుకుని నేను ఉంటాను, అప్పుడప్పుడు వస్తాను మీ దగ్గరికి, వస్తాను 4 రోజులు ఉంటాను పెడతాను అంటే వాడు ఒక కథ చెప్పాడు. నాకు కథ కాదు, ప్రాక్టికల్గా ఏం చెప్పాడంటే, నువ్వు మా దగ్గరికి వస్తే నిన్నేమి మేము ఖాళీగా అట్టి పెట్టాం, పొద్దున్నే 10 గంటలకి మాతో పాటు నీకు కూడా ఒక డబ్బా సర్దిచ్చేస్తాం, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తావో, సినిమా హాల్కి వెళ్తావో, పార్కులో చెట్టు కింద కూర్చుంటావో, సాయంత్రం దాకా ఈ డబ్బా తినేసి కాలక్షేపం చేసి సాయంత్రం ఇంటికి రా. ఇంట్లో ఉంటే కదా గొడవ, అసలు నువ్వు గొడవే ఉండదు కదా, నువ్వు బయటకు వెళ్ళిపోతావు కదా. అలా కాకుండా మా అత్త మామలు ఇద్దరు వస్తారు, సీనియర్ సిటిజన్స్ అయ్యారు, వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగే ఎవడో తోచుకో ఒక మాట అంది, కోడలికి ఏదో కోపం వచ్చింది, ఏదో నేను చూసుకుంటా కదా మీకెందుకు మీరు వెళ్ళండి. అక్కడి నుంచి ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ అమ్మాయి డబ్బా సర్దేసుకుని విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. కొడుకు కూడా ఆవిడ వెనకాలే ఈయన వెళ్ళిపోయాడు. ఇంకా ఈ అత్తగారు ఇంత మాట పడ్డాను కోడలతోని మొగుడు దగ్గరికి వచ్చి, ఏ పేపర్ చదువుకుంటుంటే మొగుడు దగ్గరికి వచ్చి చెప్తుంది, చూసారా ఎంత మాట ఉందో, మీ అమ్మ ఇలా అంటే నేను ఇలా జవాబు చెప్పానా, ఈ కోడలు చూడండి ఎలా జవాబు చెప్తుందని ఈవిడ కష్టం ఏదో ఆయన దగ్గర వెళ్ళబోసుకుంది. ఏదో పేపర్ చదువుకుంటున్నవాడు కాదంటే పెళ్ళానికి కోపం వస్తుంది కాబట్టి పేపర్ మడిచి పక్కన పెట్టి, అవునే రోజులు మారిపోయి ఏం చేస్తాం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అన్న ధోరణిలో ఈయన ఉంటాడు. వీళ్ళిద్దరు ఇలా ఇదే విషయం డిస్కస్ చేసుకుంటారు. డిస్కస్ చేసుకోవడానికి వీళ్ళకి ఒక పాయింట్ దొరికింది కదా, ఆ రోజుల్లో ఎలా ఉంది, ఈ రోజుల్లో ఎలా ఉంది, మనం ఎందుకు పడాలి, ఇలా ఏదో డిస్కషన్ వీళ్ళకి మధ్యాహ్నం వరకు నడిచింది. అక్కడ ఆఫీస్కి వెళ్ళిన కూడా అసలు ఆ విషయం మర్చిపోయింది. ఎందుకంటే ఆవిడ ఆఫీస్ పనిలో పడిపోయింది, ఈ సంగతే ఆవిడ గుర్తులేదు. వీళ్ళు సాయంత్రం వరకు ఈ విషయాన్ని, వాడు బాగా గుర్తు నాకు, ఇంత విషయాన్ని చాట్ అంత చేసి దాన్ని పెద్దది చేసి చాప్ అంత చేస్తారు. అంటే బాగా ఎలాబరేట్ చేసి చాప్ అంత చేసి రాని సాయంత్రం తేల్చేద్దాం ఈ విషయం అన్నట్టు యుద్ధానికి వీళ్ళిద్దరు రెడీ ఉన్నారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఆశ, ఆఫీస్కి కోడలెళ్ళి ఆఫీసులో పని మానేసి కుర్చీలో కూర్చొని
ఇదే తలుచుకుని అయ్యో అత్తగారిని నేను ఇంత మాట అన్నాను ఆవిడ ఎంత బాధపడిందో, ఇంటికి వెళ్ళగానే సారీ చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది కోడలు అని వీళ్ళ ఊహ. ఆ అమ్మాయికి అసలు అది గుర్తే లేదు అని ఊహించుకొని ఎప్పుడెప్పుడు సాయంత్రం వస్తుందా, ఎప్పుడు నా కాళ్ళ మీద పడుతుందా అని వీళ్ళిద్దరు ఎదురు చూస్తున్నారు. అమ్మాయి సాయంత్రం అయింది, అమ్మాయి వచ్చింది, అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోయింది, కాళ్ళు కడుక్కుంది, వంటలో పడింది, అసలు ఈ మాటే లేదు, మర్చిపోయింది అసలు కంప్లీట్ గా. సరే కొడుకు వచ్చాడు, కొడుకు వచ్చిన తర్వాత వీళ్ళ అహం దెబ్బతింది, కోడలు నన్ను క్షమార్పణ అడగలేదు అని. అంచేత వెళ్ళి కొడుకు చెప్పారు, నీకు నీ పెళ్ళామేమో పొద్దున్న ఇలా అంది, ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఆఫీస్కి, వచ్చింది తన పని తను చూసుకుంటుంది, అయ్యో నా మనసు బాధపడింది అన్న ఆలోచన లేదు, ఏదో వీళ్ళు చెప్తారు. అందుకని మా అబ్బాయి చెప్పింది ఏంటంటే ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే గొడవలు రావు. అందుకే నువ్వు ఇంట్లో కూర్చొని ఇవన్నీ వెనకాల నుంచి ఎతికి అదేం చేసింది ఇదేం చేసింది కాకుండా నీకు కూడా డబ్బా ఇచ్చేస్తాం, వెళ్ళిపో, సాయంత్రం అందరం కలుస్తాం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, భోజనం చేస్తాం, ఏదో నీ అనుభవం నువ్వు చెప్తావు, ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తారు, ఆ ముచ్చట్లలో ఈ గొడవలు మర్చిపోతాం. మరి ఇప్పుడు ఇదే మాట వాళ్ళు పెళ్లి కాక ముందు కూడా చెప్పేవాళ్ళు కదా అమ్మ, అంటే ఇప్పుడు పిల్లలకి పెళ్లి కాక ముందు కూడా అదే మాట చెప్తారు, నాన్న ఎందుకు గ్యాస్ వేస్ట్ చేస్తున్నావనో లేకపోతే ఎందుకు నీళ్ళు వేస్ట్, అప్పుడు అనిపించదు, అప్పుడు తప్పు అనిపించింది, మరి పెళ్ళైన తర్వాత తప్పని మైండ్ సెట్. అదే చెప్తున్నా కదా, ఈవిడెవరు నాకు చెప్పడానికి, కోడలు పరాయి చోటు నుంచి వచ్చింది కదా, అంచేత ఈవిడెవరు నాకు చెప్పడానికి, నా ఇల్లు, ముఖ్యంగా ఇది నా ఇల్లు, నా ఇంటికి చెప్తుంది కదా అంటున్నాను కదా, అంటే వాళ్ళ తల్లి కూడా సేమ్ ఇలాంటి వర్డ్సే చెప్తారు, తల్లి అనుకోవచ్చు కదా, తల్లి చెప్తే అనిపించదు, అత్తగారు చెప్తే అనిపిస్తుంది. అదే మైండ్ సెట్, అంతే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ లో ఈవిడెవరు నాకు చెప్పడానికి అనిపిస్తుంది. ముఖ్యంగా ఇది నా ఇల్లు అన్న భావన యంగ్ జనరేషన్ లో చాలా మందికి ఉంది. భర్త ఇంటికి రాగానే ఇది నా ఇల్లు, నా ఇంట్లో అత్తగారికి ప్రవేశం లేదు, ఆవిడ మాట్లాడడానికి వీల్లేదు, పెట్టింది తిని కూర్చోవలసిందే. ఎంతసేపు కూర్చుంటుందా గదిలో, ఏదో తోచుకో వస్తుంది. అదే అమ్మ వచ్చింది అనుకో, అమ్మ వచ్చి అమ్మ గ్యాస్ ఎందుకే అలా మండుతుంది అని అనుకో, ఇప్పుడే వెలిగించానమ్మంటే అది పెద్ద తప్పులా అనిపించదు, అనిపించదు. మైండ్ సెట్ అది, అంతే. అంచేత మన మనసులో ఎప్పుడు కూడా అది అత్తగారవని తెల్లవని ఎవరవని వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్న ఉద్దేశంలో చూసినప్పుడు ఈ భావన రాదు. నా మొగుడు నాకే సొంతం అనుకున్నప్పుడే ఇది వస్తుంది. ఈవిడ ఎందుకు వచ్చింది మా ఇంటికి, ఈవిడికి ఎందుకు గ్యాస్ వెలిగిస్తే, ఈవిడికి ఎందుకు కాఫీ పెట్టకపోతే ఈమె అనుకుంటే తేడా వస్తుంది. తర్వాత ఇలాంటి విషయాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అదే, భర్త కొడుకు ఎవరో ఉన్నాడు కదా మగవాడు, ఈడ తల్లి ఈడ పెళ్ళాం, పెళ్ళామా ఎవరి తరఫున వాదించాలి. తల్లి తరఫున వాదిస్తే ఆవిడేమంటుంది, పెళ్ళాం బెల్లం అయిపోయింది వీడికి అంటుంది, తల్లి అల్లం పెళ్ళాం బెల్లం అంటుంది. పోనీ తల్లి తరఫున వాదిస్తే ఆ ముసలావిని పట్టుకొని నన్ను ఇంత మాట అంటావా అని పెళ్ళానికి కోపం వస్తుంది, రాత్రి తెల్లవారులు వాడికి వాయింపే. అంచేత చాలా మంది మగవాళ్ళు గొడవ పడలేక తల్లినే అంటుంటారు. ఒకవేళ ఈ రెండు జరిగినప్పుడు వాడికి ఏది న్యాయం అనిపిస్తుంది, అది న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా రెండింటిలో, అది భార్యకైనా చెప్పగలగాలి, తల్లికైనా చెప్పగలగాలి. చెప్పగల స్థాయిలో మగవాళ్ళు లేడు ఈ రోజుల్లో, చాలా మంది మగవాళ్ళు చెప్పగల స్థాయిలో లేరు. ఇద్దరు కావాల్సిన వాళ్ళే, ఎవరి చేత చెప్తే ఎవరికి కోపము. మాకు తెలిసిన బంధువుల ఇంట్లో ఒక తల్లి వీడో, ఆమె కొడుకు దగ్గర ఉండాల్సి వచ్చింది, మిగతా కొడుకులు ఉన్నారు, ఎవరి దగ్గర ఆవిడకి సెట్ అవ్వలేదు, ఆవిడ ఒక కొడుకు దగ్గరికి వచ్చింది, కొడుకు దగ్గర ఉంటుంది. నాకు ఏవో గొడవలు వస్తాయి కదా, గొడవలు వచ్చినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను తప్ప ఆవిడ చూసుకోవడానికి ఎవరు లేరు, అరిచినా గీ పెట్టినా నా తల్లి ఇక్కడే ఉంటుంది, నీకు నేను స్వేచ్ఛ ఇస్తున్నా, ఏ విషయంలోనూ నేను కల్పించుకోను, మా అమ్మ విషయంలో తప్ప, మా అమ్మకి తేడా వస్తే ఒప్పుకోను, మిగతా విషయాలు నువ్వు కొంపలో ఖర్చు పెట్టుకో, తగలబెట్టుకో, నీ వాళ్ళని పిలుచుకో, ఎన్నాళ్ళైనా ఉండని, ఏం కానీ నాకు సంబంధం లేదు, కానీ మా అమ్మని మాత్రం ఏమన్నా అంటే ఒప్పుకోను నేను, ఆ ఒక్క విషయం తప్ప మిగతా విషయాలంతా నీ ఇష్టం, ఏమైనా చేసుకో అని ఆవిడకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు, ఎక్సెప్ట్ దిస్ ప్రాబ్లం, ఈ ఒక్క విషయం తప్ప. ఆవిడ కూడా ఏమనిపించింది అంటే, మిగతా విషయాల్లో నాకు ఫ్రీడమ్ ఉంది కదా, ఎందుకు ఈ ఒక్క విషయంలో గొడవ పడ్డామని ఆవిడే తగ్గడం మొదలెట్టింది. అత్తగారు చాలా డామినేటింగ్ క్యారెక్టర్ ఆవిడది, ఆవిడ ఎవరి మాట వినే ఘటం కాదు ఆవిడ. అంచేత ఈవిడే తగ్గి ఆవిడ ఇష్ట ప్రకారమే ఈవిడే సర్దుకుంది, ఎందుకంటే ఆ ఫ్రీడమ్ భర్త ఇచ్చాడు కాబట్టి. మిగతా విషయాల్లో ఆవిడకి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఈ విషయంలో ఆవిడ సర్దుకుంది. ఉన్నా కూడా ఆవిడ ఏదో ఒక మాట అంటుండే ఉండేది, మిగతా విషయాల్లో ఆవిడ పుట్టింటారు నలుగురు పిలిచింది అనుకో, వచ్చారా ఏదో ఒక మాట అనేది, పట్టించుకోవడం మానేసింది కోడలు, ఇంకా ఆవిడ పెద్దవాడు అలాగే అంటుంది నేను. అంచేత ఎక్కడ తగ్గడం మొదలెట్టింది, అలవాటు అయిపోయింది, ఇది కూడా తగ్గడం మొదలెట్టింది, మిగతా విషయాల్లో ఆవిడకి ఫ్రీడమ్ ఉంది కాబట్టి. అంచేత ఇక్కడ కొడుకు పాత్ర అంటే భర్త పాత్ర చాలా క్రూషియల్. ఎవరికి తల్లికి చెప్పాలా, భార్యకి చెప్పాలా, ఎవరికి చెప్పాలనే విషయంలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ చెప్పాలో చెప్పగలిగిన ధైర్యం ఉండాలి. అమ్మ నీకు ఎందుకు అదేదో ఏడుస్తుంది, హాయిగా నువ్వు కూర్చో, నా పక్కన కూర్చో, నువ్వు మా అమ్మకి నాకు కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు అనుకో,
ఒక్క క్షణం ఈవిడ మర్చిపోతుంది. ఎందుకంటే తనకి ప్రయారిటీ ఇచ్చాడు, తనకి కాఫీ పెళ్ళాంతో తెప్పిస్తున్నాడు అన్న భావనలో ఒక్క క్షణం మర్చిపోతుంది. అలాగే వంటగదిలోకి వెళ్ళి ఏదో పెద్ద ఆవిడ బాగుతుంది, ఆవిడకి నేను తప్పెవరున్నారు చెప్పు, కాసేపు ఊరుకుంటే పోయే కదా, ఆవిడ ఏదో సణుక్కుంటుందో వెళ్ళిపోతుంది, కాసేపు ఊరుకో, నీకెందుకు, నీకేం కావాలి, నేను కాఫీ పెట్టినా మా అమ్మకి అని అంటే కొంచెం ఆవిడ చల్లబడుతుంది. ఇలాంటి విషయాల్లో భర్త పాత్ర చాలా క్రూషియల్. అంటే భర్తకి భార్యకి చెప్పుకోగలగాలి, తల్లికి చెప్పుకోగలగాలి. ఎక్కడ ఎవరి ఇంపార్టెన్స్, ఎక్కడ ఎవరిది కరెక్ట్ అనేది తెలియాలి. ఇది తెలియకనే చాలా ఇబ్బంది పడి తల్లిదండ్రులను చాలా మంది భార్య మాట కాదని లేక తల్లిని ఓల్డేజ్ హోమ్లో వదిలేసిన వాళ్ళు, రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు. ఆ రోడ్డు మీద వదిలేసినప్పుడు వీడికి బాధ అనిపించదా? ఆవిడకి ఎన్నో పేపర్లలో చూస్తుంటాము, వాళ్ళకి అడ్రస్ తెలియదు. కొడుకింటికి రావాలంటే అమ్మ నిన్ను తీసుకెళ్తాను పెట్టేసుకుంటే మరి కూతురు అయినా కనీసం మరి కూతురైనా అంతే ఆమె భర్త ఒప్పుకోపోవచ్చు కదా, అల్లుడు పరాయివాడే కదా, అంచేత ఆయన ఒప్పుకోపోవచ్చు. అమ్మ మా ఆయనతో గొడవ వస్తుంది నాకు అంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పాతకాలంలో కొడుకే అన్ని హక్కులు కాబట్టి హక్కు ఆ కొడుకుదే, బాధ్యత వాడిదే, నాకేం సంబంధం అనే భావన ఉంటుంది. కొంతమంది కూతుళ్ళు ఒప్పుకుంటారు, చూసుకుంటారు, అల్లుళ్ళు కూడా మంచి వాళ్ళైతే చూసుకుంటారు, ఆ గొడవ లేదు. నాకు ఈ మధ్యనే ఒక ఆవిడ ఏదో మాట్లాడుతూ తన కోడల గురించి చెప్తూ, ఆమె వాళ్ళ అమ్మ మాట వింటుందండి, నా మాట వినదు. ఈవిడ కూతురు ఇంట్లో ఉంటుంది, ఆమె తల్లిని పిలుస్తుందని కోప్పడుతోంది. నీ కోడలు ఆవిడ తల్లిని పిలుస్తోంది, నువ్వు కూతురింట్లో ఎలా ఉన్నావు, ఆవిడ కూతురింట్లో ఆవిడ ఉంది కదా, నీకెందుకు కోపం అంటే తన కూతురింట్లో ఉన్న మాట ఆవిడ గుర్తులేదు అసలు. ఆవిడొచ్చి ఆవిడ కూతురింట్లో ఉంటుంది, కొడుకు దగ్గర పోవచ్చు కదా అంటుంది. నువ్వెందుకు పోట్లా కొడుకు దగ్గర, అక్కడ నీకు కంఫర్ట్ గా లేదు కాబట్టి, ఇక్కడ కంఫర్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావు, అలాగే ఆవిడ కూడా అంతేనేమో అన్న భావన రాదు. ముసలాళ్ళు కూడా తక్కువేం కాదు, కనిపించదు, ఎదురు వాళ్ళది కనిపిస్తుంది. ఆవిడ ఇంట్లో కూతురు ఇంట్లో ఉంటుంది, తప్పు. నువ్వు కూడా నీ కూతురు ఇంట్లో, నా నోటి దాకా వచ్చింది ఆ మాట అందామని అంటే కోపం వస్తుంది కదా. అలా అర్థం చేసుకోలేరు. ముసలాళ్ళు తక్కువ కాదు, వీళ్ళు తక్కువ కాదు, ఇద్దరికిద్దరే. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా.